ఇట్లా అరటికాయలు రంగు మారుతాయి. ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాల తర్వాత పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో కొన్ని ఆవాలు వేసి, ఆవాలు చిటపట్లాడుతున్నాయి కదా, ఈ టైంలో గుప్పెడని మిరపకాయ ముక్కలు, ఇక్కడ మిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. అండ్ కట్ చేసుకోవడం కూడా మీరు పెద్దగా కట్ చేసుకుంటే పెద్దగా కట్ చేయొచ్చు, స్ప్లిట్ చేసి. నేను ఇక్కడ సన్నగా కట్ చేశాను. అండ్ నెక్స్ట్ గుప్పెడన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే గుప్పెడంతా కరివేపాకు. ఇవన్నీ వేసి కలపాలి. 1 స్పూన్ మినపగుళ్ళు వేసి మిక్స్ చేయాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. సేమ్ మనం పొటాటో పొరటు చేస్తాం కదా, దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసేసి, ఇక్కడ 4 అరటికాయలు తీసుకున్నాను, పెద్ద సైజు ఉల్లిపాయ, గుప్పెడంత కరివేపాకు, గుప్పెడన్ని పచ్చిమిరపకాయలు. ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టేసి, నేను దీన్ని నాకు టైం ఎక్కువ లేదు కాబట్టి కుక్కర్లో కుక్ చేస్తున్నాను. అండ్ ఇది స్మాష్ కూడా చేసి ఎంత మెత్తగా అవ్వాలి. ఇప్పుడు నేను దీనికి లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేశాను. ఇప్పుడు నేను దీన్ని సిమ్లో కుక్ చేస్తాను అన్నమాట. త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది మన పొటాటో అంతా తేమకు రాదు, ఇది పొడి పొడిగా వస్తుంది. ఇది బనానా పొరటు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్, సలహాలు తెలియజేయగలరు. థ్యాంక్ యూ.